అందరికీ నమస్కారం. నేను మీ శరత్. ఈరోజు యాక్చువల్లీ ఒక చాలా వెరైటీ వీడియో. నేను ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను ఈ యొక్క ఈవెంట్ చూడాలని, కానీ ఫైనల్లీ ఇప్పుడు మనకి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఛాన్స్ వచ్చింది. సో నేను ఇప్పుడు త్రిశూర్ అనే ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ ఒక ఫేమస్ ఓనం టైంలో ఒక ఈవెంట్ జరుగుతుంది. అది ఏంటో మీరు ఇప్పుడు చూస్తారు తొందరలోనే. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో దీని వెనకాల చాలా ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. దీన్నే పులికలి అంటారు ఇక్కడ. అందరి మాస్క్ రెడీ అవుతున్నారు కదా. సో వీళ్ళందరూ ఈ వేషం వేసుకొని డాన్స్ అవి చేస్తుంటారు. దీని వెనకాల కూడా ఒక చిన్న స్టోరీ ఉంది, అది మీకు తొందరలోనే చెప్తాను. నేను కూడా ఈవెంట్ ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాను. సో ఇది జరిగేది త్రిశూర్ అనే ప్లేస్లో, ఇంతకుముందు మీకు చెప్పినట్టు. సో మా ఇంటి నుంచి ఒక 2 hours జర్నీ ఉంది ఈ ప్లేస్కి. సో ఎవ్రీ ఇయర్ ఓనంకి ఇలా సెలబ్రేషన్స్ జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసినట్టు ఇక్కడ చాలామంది పులి వేషాలు వేసుకొని డిఫరెంట్ వేషాల్లో వస్తారు ఈ పర్టికులర్ ప్లేస్కి. ఇది త్రిశూర్ రౌండ్ అనే ప్లేస్లో జరుగుతుంది ఈవెంట్. సో ఈసారి అరౌండ్ 9 teams పార్టిసిపేట్ చేస్తున్నారంట. సో ఒక్కొక్క టీంలో more than 20-25 members ఉంటారు అని చెప్పారు నాకు. అంటే ఎగ్జాక్ట్ నెంబర్ నాకు కూడా పెద్ద ష్యూర్గా లేను నేను. సో ఈరోజు జరిగే ప్రతి ఈవెంట్ నేను మీకు తొందరగా వచ్చాను కాబట్టి, ఎందుకంటే లేట్గా వస్తే రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోతుంది ఈవెంట్ కోసం. సో చాలా దగ్గర ట్రాఫిక్ హాల్స్ ఉంటాయి. సో ఇప్పుడు టైం 12 అవుతుంది. వీళ్ళు 3 o'clock ఏదో స్టార్ట్ చేస్తారంటే ఈవెంట్. సో అంతవరకు ఇక్కడెక్కడ ఉండి మ్యాక్సిమం ఏమేమి కవర్ చేసి మీకు కూడా చూపిస్తుంటారు. వీళ్ళు 13 years ముందు ఇలాంటి ఒక ఈవెంట్ కి పార్టిసిపేట్ చేసి ఇన్ని కప్పులు గెలిచారు. 13 years బ్యాక్ అక్కడ ఉన్న అన్ని ప్రైజెస్ వీళ్ళ టీమ్సే గెలిచారు. సో 13 years తర్వాత, అంటే ఒక పెద్ద బ్రేక్ తర్వాత మళ్ళీ వీళ్ళ టీం దిగుతుంది ఈసారి. సో ఇది వీళ్ళ ఆఫీసో లేకపోతే వీళ్ళ ఒక అసోసియేషన్ లాంటి ఒక ప్లేస్ ఇది. సో ఈసారి కూడా ఎట్లయినా మేమే కప్పు కొడతామని అంటున్నారు. చూద్దాము. మనం కూడా మొత్తం ఈవినింగ్ వరకు ఎంత కవర్ చేయొచ్చో అంత కవర్ చేస్తాను నేను. సో దీంట్లో చిన్నపిల్లలు, అన్ని ఏజ్ వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారంట. చిన్న పులి మనోడు కూడా బాగా రెడీ అయ్యాడు. కన్నారు. సో మీకు చాలా మంది కనిపిస్తున్నారు. డిఫరెంట్ వేషాలు ఆల్రెడీ రెడీ అయి ఉన్నారు. ఇక్కడ కూడా చాలా జరుగుతుంది వర్క్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా కొందరు వేరే డిఫరెంట్ కలర్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ జనాలు కూడా మంచి ఫ్రెండ్లీ ఉన్నారు. సో
ఓ ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. పెద్ద పులి, చిన్న పులి అందరు ఉన్నారు ఇక్కడ. ఓ ఇది యాక్చువల్లీ నేను 25 అన్నాను కానీ మోర్ దాన్ 50 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నారంట దీంట్లో. ఓ మల్టీ కలర్స్ లో ఉన్నారు జనాలు. ఇక్కడ కూడా అవుతుంది. సో దీనిలో మల్టీ లెవెల్ కోర్ట్స్ వేస్తారు. ఒక్కొక్క పర్సన్ కి మోర్ దాన్ 4 hours వరకు పడుతుంది. వేసి మళ్ళీ వెయిట్ చేసి అలా తీస్తారు. మొత్తం అయ్యే వరకు మధ్యాహ్నం 3 o'clock బయలుదేరుతారు అందరు ఇక్కడి నుంచి. సో ఇక్కడ అందరూ మంచి ఫ్రెండ్లీ ఉన్నారు కాబట్టి లోపలికి వచ్చి తీసుకోమన్నారు. ఇక్కడ చిన్న పులి ఆల్రెడీ డాన్స్ స్టార్ట్ చేసింది. దీని కూడా ఏమో స్టెప్స్ ఉన్నట్టున్నాయి, తెలియదు మనకి. సో అన్న మంచి ఖతర్నాక్ కనిపిస్తున్నాడు అన్న. లైట్ వెనక నుంచి పడుతుంది కాబట్టి అంతా మంచిగా కనిపించట్లేదు. బట్ స్టిల్ ఆల్మోస్ట్ అందరూ రెడీగానే అవుతున్నారు. ఒక్కొక్క పులి మెల్లి మెల్లిగా బయటకు వస్తుంది. సో ఇవన్నీ కాళ్ళకు కట్టుకుంటారు. సో అవన్నీ వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఫైనల్ గా కొంచెం టచ్అప్లు ఇస్తున్నారు. ఫైనల్ టచ్అప్స్ వచ్చిన తర్వాత అందరు బయటకు బయలుదేరుతారు. ఇంకా ఇలాంటి సర్కస్లు చూసి చాలా టైం అయిపోయింది. చిన్నప్పుడు ఎప్పుడు చూశాను నేను. ఇప్పుడు నేనున్న ప్లేస్ పేరు త్రిశూర్ రౌండ్ అంటారు దీన్ని. సో మన పులికలి ఇవన్నీ ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంది, వడకునాథన్ క్షేత్రం అని. అది చాలా మలయాళం మూవీస్ లో చాలా ఫేమస్ మలయాళం మూవీస్ లో చూపెట్టారు.
సో ఇప్పుడు జస్ట్ చూసిన సర్కస్ కూడా ఇక్కడే జరిగింది. ఇది క్రౌడ్ మీకు కనిపిస్తున్నాను, చాలా మంది క్రౌడ్ వచ్చారు. సో పులికలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి చెప్పాను కదా, అరౌండ్ 9 groups పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మనం అంత సేపు ఇక్కడ ఉంటామో తెలియదు, కానీ మోస్ట్లీ ఎంత కవర్ చేయొచ్చో అంత కవర్ చేస్తాను. సో ఈ కనిపించే జనాలు మొత్తము ఈ యొక్క ప్రోగ్రామ్ కోసం ఈరోజు వచ్చారు ఇక్కడికి. మనం ఈ చూసేదే ది మోస్ట్ ఐకానిక్ అండ్ మోస్ట్ ఫేమస్ వడక్కున్నాథన్ క్షేత్రం. ఇది చాలా ఓల్డ్ టెంపుల్, ఎన్నో ఇయర్స్ ముందు నుంచి ఉంది. ఇది మొత్తం ఈ త్రిశూర్ రౌండ్ అనే ప్లేస్ లోనే ఉంది. ఇది మొత్తం దాని లోపల, ఇది సిటీకి సెంటర్ లో ఉంటుంది. అక్కడ దీనికి మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది ఎంట్రీస్ నుంచి ఐ థింక్ పులికలి ఒక టీం వస్తున్నట్టుంది. ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూసాము, ఎంత క్లియర్ గా తీయచ్చో ఐడియా లేదు, కానీ మాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రెస్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ఇంకా చాలా మంది ఫేమస్ బ్లాగర్స్ కూడా వచ్చి వీడియోలు అవి తీస్తున్నారు. కానీ మీరు చూసినట్టే క్రౌడ్ కనిపిస్తూనే ఉంది. మీకు క్రౌడ్ ఉన్నది ఇక్కడ. క్రౌడ్ చూస్తున్నారు కదా, ఇది ఇయర్లీ వన్స్ అవుతుంది కాబట్టి మాక్సిమం ఎంతమంది విజిట్ చేయొచ్చు అంతమంది వచ్చి, పాసిబిలిటీ ఉన్న వాళ్ళందరూ విజిట్ చేస్తారు. మామూలుగా లేదు ఇక్కడ క్రౌడ్, అంతా చూస్తూనే ఉన్నారు. ఎంత క్రౌడ్ ఉన్నా అంబులెన్స్ కి మాత్రం ఎప్పుడు మన వాళ్ళు స్పేస్ ఇస్తారు. దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ థింగ్. క్రౌడ్ మామూలుగా లేదు, ఘోరంగా ఉంది క్రౌడ్. కానీ ఫన్ మాత్రం ఖతర్నాక్ ఉంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ.
అంటే ఈచ్ ఏదో థీమ్ రిప్రజెంట్ చేసుకుంటూ ఒక టీం వాళ్ళ ఇట్లాంటి వర్క్స్ చేపిస్తుంది అనమాట. సో వచ్చే ఈచ్ టీమ్ బేస్డ్ ఆన్ వాట్ ద మెసేజెస్, దాని బేస్ మీద వాళ్ళ ప్రైసెస్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఫైనల్ 9 టీమ్స్ వచ్చిన తర్వాత ఎవరెవరు ఎలాంటి థీమ్ సెలెక్ట్ చేసుకున్నారో, దాంట్లో ఎలా రిప్రజెంట్ చేశారు, ప్రెజెంటేషన్ ఎలా ఉందో, దాని బేసిస్ మీద వీళ్ళ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఫ్లడ్స్ వచ్చిన టైంలో ఏం జరిగింది అన్నట్టు ఒక రిప్రజెంటేషన్ అది. అలా ఈచ్ టీమ్స్ వాళ్ళ రిప్రజెంటేషన్స్తో పాటు వస్తున్నారు. ఫుడ్ కోసం అని మంచి రిఫ్రెష్మెంట్స్ కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ అయినా, పల్లి బఠానీలు, అక్కడ షుగర్ కేన్ జ్యూస్. సో మొత్తం ఈవెంట్ అయిన తర్వాత ఇక్కడ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్స్ అవుతుంది. ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ పెట్టారు చూడండి ప్లీజ్. సో గెలిచే టీంలకి ఇలా ఆ ప్రైజెస్ వాళ్ళ కోసం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది విఐపి ఏరియా. సో చాలా ఈవెంట్స్ కూడా దాంతోపాటు జరుగుతుంటాయి. సో మనం మ్యాక్సిమం మొత్తం కవర్ చేసాం ఈరోజు. సో దీంట్లో చిన్న బ్యాక్ స్టోరీ అని చెప్పాను కదా. బేసికలీ ఏంటంటే మన త్రిశూర్ రూల్ చేసే ఒక కింగ్ ఉండే, శక్తన్ తమ్రాన్ అని. అంటే ఓనం ఫెస్టివల్స్ బేసికలీ హార్వెస్ట్ ఫెస్టివల్, అందరూ అక్కడిక్కడ వెళ్ళడం, మంచి సద్య తినడం, అలాంటి ఈవెంట్ జరుగుతుంటుంది. సో ఈ వాంటెడ్ సంథింగ్ డిఫరెంట్, వేరే మంచి జోష్ ఉన్న ఒక యాక్టివిటీ కూడా ఇన్వాల్వ్ అవుతే మంచిగా ఉంటుందని. అంటే కొంచెం ఫియర్సీగా, కొంచెం బాగా జోష్ ఉండి అలాంటి ఒక యాక్టివిటీ కూడా ఇంక్లూడ్ అయితే బాగుంటుందని. దెన్ ఇది ఒక అరౌండ్ ఒక 200 years ముందు స్టార్ట్ అయిన ఒక ఈవెంట్, పులికలి అనేది. సో ఇది పార్ట్ ఆఫ్ ఓనం ఫెస్టివల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. సో లక్కీలీ నేను చెప్పినట్టు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు వినడమే తప్ప, టీవీలో చూడడమే తప్ప, ఎప్పుడు మనం ఇది డైరెక్ట్ వచ్చి విజిట్ చేసేది లేదు. సో ఈరోజు మనకు ఛాన్స్ వచ్చింది. సో రియలీ హ్యాపీ అబౌట్ ఇట్, ఇలాంటి ఒక ఛాన్స్ వచ్చినందుకు. సో మాక్సిమం ఇంకా కొన్ని టీమ్స్ వచ్చే ఉన్నాయి, అవన్నీ కవర్ చేసి ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలియదు కానీ మోస్ట్లీ ఐ విల్ స్టే బ్యాక్ అండ్ ట్రై అండ్ ఫినిష్ ఆల్ ద ఈవెంట్స్. సో ఈయననే మా ప్రసాద్ అన్న. ఈయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాడు, మనకు చాలా క్లోజ్. సో మనకి ఎక్స్క్లూజివ్గా మేము ఇంతకుముందు చాలా ట్రిప్స్ కూడా వెళ్ళాము ఈయనతో పాటు. ఈరోజు కూడా మనకి ఈయన సజెస్ట్ చేస్తే ఇక్కడ వచ్చాను నేను. కానీ అన్ఫార్చునేట్లీ నా మొబైల్ కొంచెం కింద పడిపోయింది, కొంచెం ఇరిగింది. సో అన్ని ఈవెంట్స్ కవర్ చేయలేకపోయాను. సో ఇప్పుడు ఇది కూడా ఈయన అన్న మొబైల్లోనే షూట్ చేస్తాను. ఈయన ఆఫీస్ తర్వాత వచ్చాడు. సో ఈయన జస్ట్ రైల్వే స్టేషన్లో మీట్ అయ్యాను. సో ఉన్నదైతే మీకు షేర్ చేస్తాను. యాక్చువల్లీ మొత్తం కవర్ చేసుకుందాం అనుకున్నా కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ నాకు కూడా ఉంది. పర్వాలేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా కవర్ చేస్తాను. ప్రస్తుతానికైతే మీకు ఉన్నాయి చాలానే.